అమరావతి మండలం దర్నకోట గ్రామంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3,000 రూపాయలు పెంచింది. మరి ఈ రోజు వాలంటీర్ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. ఏదైతే చెప్పాడో చెప్పిన ప్రకారం 3,000 రూపాయలు పెన్షన్ మరి ఈ నెలలో అందరికీ ఇవ్వటం జరుగుతుంది. ఇంటికి తీసుకొచ్చి అమౌంట్ ప్రతి ఒక్కరికి అవతాతలకి అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒకటే కాదు, సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా చేయూత గాని, అమ్మఒడి గాని, రైతు భరోసా గాని, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్ ఇవన్నీ కూడా ఏదైతే అనుకున్న టయానికి డేట్ ప్రకారం ఏదైతే చెప్పాడో అది వాళ్ళ అకౌంట్లోకే పంపించే విధంగా కూడా అన్నమాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం లాగా ఎలక్షన్ ముందు ఒకటి చెప్పి తర్వాత రుణమాఫీ గాని, మరి బాబు వస్తే జాబ్ వస్తుంది గాని, ఇలాంటివన్నీ కూడా మాట తప్పకుండా ఏదైతే చెప్పాడో అది చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, అభివృద్ధిలో కూడా గతంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా మీరు ఒకసారి తేడా కూడా ఒకసారి ఆలోచించుకోండి. మరి గత ప్రభుత్వంలో మరి కన్నా లక్ష్మీనారాయణ గారు ఇక్కడ 20 సంవత్సరాలు మంత్రిగా ఎమ్మెల్యేగా చేశారు. మరి అమరావతి నుంచి బెల్లంకొండ వెళ్లే రోడ్డు చేసిన దాఖలాలు లేవు. అలాగే కొమ్మలపాటి శ్రీధర్ గారు ఇక్కడ 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా చేశారు. అతను కూడా కనీసం ఈ రోడ్డు కూడా వేపించే, ఇసుకైతే దోసుకోవడం చేశారు కానీ మరి రోడ్డు వేపించే పరిస్థితి లేదు. ఈ ఒక్క రోడ్డే కాదు, ఏ రోడ్డు లింక్ రోడ్లు కూడా ఎక్కడ వేపించలేదు. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు శాంక్షన్ చేసుకొచ్చి వర్క్ కూడా స్టార్ట్ చేసి శరవేగంగా ఈ రోడ్డుని వేయడం జరుగుతుంది. మరి అట్లాగే ఈ ప్రాంత వాసులు విజయవాడ వెళ్ళాలంటే మరి అమరావతి నుంచి తుళ్ళూరు మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి, కనీసం రోడ్డు సరిగా లేదు. మద్దూరు బ్రిడ్జి కూడా మరి గత 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉండే ఆ బ్రిడ్జి కూడా కట్టించలేని పరిస్థితి. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్డు 44 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేపించి ఆ బ్రిడ్జి కూడా వర్క్ స్టార్ట్ అయ్యి చేపించాం. ఆల్రెడీ ఒక 2 నెలల్లో అది కూడా కంప్లీట్ అవుతుంది. మరి ఇవన్నీ ఇంత డెవలప్మెంట్ చేస్తున్నాం ఇక్కడ ఈ ప్రాంతంలో. మరి అట్లాగే మన నియోజకవర్గానికి అక్కడ కృష్ణానది మీద బ్రిడ్జి కూడా ఒకటి శాంక్షన్ చేపించి టెండర్ పిలిపించడం జరిగింది. దాన్ని కూడా త్వరలో మొదలు పెడతారు. ఇటు చుట్టూ తిరిగి రాకుండా 80-90 కిలోమీటర్లు మనకి దూరం కూడా తగ్గిపోతుంది. మనకి టైము సేవ్ అవుతుంది. మన ప్రాంతం ట్రాన్స్పోర్ట్ గా గానీ అన్ని రకాలుగా కూడా కమర్షియల్ గా కూడా డెవలప్ అవడానికి ఒక అవకాశం ఆ బ్రిడ్జి కూడా. నా ఆయాంలో ఇవన్నీ జరగడం కూడా నిజంగా నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరూ తోటి మీ అందరూ అండతోటి మరి నేను ఎంత పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరందరూ కూడా మరి పార్టీలకు అతీతంగా నాకు సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తే నేను మన ప్రాంతాన్ని నేను డెవలప్ చేయడానికి నా శాయశక్తిలో కృషి చేస్తాను. 2019 మన ప్రభుత్వం వచ్చే రోజు నాటికి మన దర్నకోట గ్రామంలో 694 పెన్షన్లు వచ్చాయి. ఈ గ్రామంలో 694 గాను పెన్షన్లు 13,88,000 రూపాయలు ఈ గ్రామానికి వచ్చాయి అమౌంట్. మరి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,185 పెన్షన్లు ఇస్తున్నాం. అంటే దాదాపు ఒక 500 పెన్షన్లు ఈ గ్రామానికి ఎక్సెస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో గత 30-40 సంవత్సరాల నుంచి 694 వస్తే ఈ 4.5 సంవత్సరాల్లోనే 500 పెన్షన్లు ఎక్స్ట్రా రావడం జరిగింది. అంటే గతంలో ఓన్లీ జన్మభూమి కమిటీ వాళ్ళు ద్వారా ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు తప్పితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కానీ మిగతా మరి ఎవరికి మిగతా పార్టీ వాళ్ళకి కానీ మిగతా కులాలకు కానీ మిగతా మతాలకు కానీ వాళ్ళు వ్యత్యాసం చూపించి ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్దాం, ఈ గ్రామంలో ఏ ఇంటికైనా వెళ్దాం, తెలుగుదేశం ఇంటికైనా వెళ్దాం, అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చినాయో రాలేదో ఒక్కసారి మీ ముందే నేను ప్రూవ్ చేస్తాను. నిజాయితీగా పనిచేసే వాళ్ళని ఎన్నుకోండి. నేను పనిచేశాను అనుకుంటేనే నాకు ఓటేయండి, పని చేయలేదనుకుంటే నాకు ఓటేయద్దు. ఇంత దమ్ముగా నేను చెప్తున్నానంటే నేను చేశాననే నమ్మకం నాకు ఉంది. మీ అందరి ఆదర అభిమానాలతోటి నేను మళ్ళా ఇక్కడ శాసనసభ్యులుగా కలిసి మీ సమస్యలు ఏమైనా ఉంటే తీర్చడానికి నా వంతు నేను 199 పాళ్ళు మీరు చెప్పినవన్నీ చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మీరందరూ కూడా పెద్ద మనసుతోటి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.